మంది జనాలు వచ్చారు. ఒరిస్సా పక్క ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా వస్తారు అవును. చందనోత్సవానికి. మరి వాళ్ళు అర్జెంట్‌గా గోడ ఎవరి కోసం కట్టించారు? కూడా ఎవ ఎవరి బాగు కోసం కట్టించారు? అదే వాళ్ళ చుట్టూ ఉన్న క్వార్టరీ కోసం, బాగు కోసం లేని గోడలను కట్టించుకుంటూ, ఈ గోడలు కట్టలేని వారు మేము రాజధాని కడతాం, అది కడతాం, ఇది కడతామని, రైల్వే స్టేషన్లు కడతామని పెద్ద పెద్ద ప్రాజెక్టు చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో 250 కోట్లు పెట్టి వాటర్ మన కెనాల్ చుట్టూరా, కృష్ణానది చుట్టూరు కట్టించారు. దానివల్ల ప్రజలు ఎంతమంది మరణాలు కాకుండా కాపాడ్డాడు. చంద్రబాబు నాయుడు గారు ఈయన గోడలు కడితే జనాలు, భక్తులు చనిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు భక్తులను, ప్రజలను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇది ఒకటి. విషయానికి వస్తే మన అనిత గారు చాలా, హోమ్ మినిస్టర్ గారు నిర్లక్ష్యంగా మాట్లాడారు. అంటే వారు గోడ కట్టడం మాకు వంత, గోడ చూసుకోవడం మా వంత అని. అంటే ఆమె చరిత్రలో లేని విధంగా ఎప్పుడు మేము ఇంత చేశామనేది, చరిత్రలో ఎప్పుడూ కూడా చనిపోలేదు. తిరుమలలో వైకుంఠ ఏకాదశిలో కానీ, మన గోదావరి పుష్కరాల్లో కానీ, ఇక్కడ అన్నవరం దేవస్థానంలో కొన్ని ఏండ్ల నుంచి జరుగుతున్నటువంటి, సింహాచల దేవస్థానంలో జరుగుతున్నటువంటి ఈ చందనోత్సవం కానీ ఎప్పుడూ భక్తులు చనిపోలేదు. చరిత్రలో మీ కూటమి ప్రభుత్వం వస్తేనే, ఈ తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే భక్తులకు అరిచేతిలో ప్రాణాలు పట్టుకుని సమయంలో 23 మంది ఎంతమంది చనిపోయారు కదా, 29 మంది చనిపోయారు గోదావరి పుష్కరాల టైంలో. సోమయాజుల కమిషన్ వీరి యొక్క అదేనండి నేను చెప్పే సోమయాజుల కమిషన్ కానీ ఏది కానీ బాధ్యతాయుతంగా బాధ్యత ఎవరిని చేయరు. ఆ రోజు నుంచి చేసిన కార్యక్రమాల్లో ఆ రోజు కూడా ఎవరిని ఇంతవరకు బాధ్యత చేసి వాళ్ళను సస్పెండ్ చేయడం కానీ, ఉద్యోగాల నుంచి రివోక్ చేయలేదు. సరే, వాళ్ళ హయాంలో జరిగింది శ్రీకాంత్ గారు. నెక్స్ట్ మీరు వచ్చారు, సోమయాజుల కమిషన్ రిపోర్ట్ బయట పెట్టి ఉండాల్సింది కదా. ఏ మొహమాటాలు అడ్డొచ్చాయి మీకు? బయట పెట్టకుండా ఒక మాట మేము అడ్డం కాదు, కానీ ఏదో కార్యక్రమం వాళ్ళు ఇచ్చినదాన్ని కేసు, చట్టం తన పని తాను చేసుకొని పోతుందని చెప్పి అధికారులు వాళ్ళు చేస్తున్నారు కదా అనుకున్నాము. సాధారణ ప్రజానీకానికి, సాధారణ భక్తునికి తెలియాలి కదా. సోమయాజుల కమిషన్ అట్టహాసం చేసింది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం. సరే, దాంట్లో వాళ్ళకి వ్యతిరేకంగా రిపోర్ట్ వచ్చింది కాబట్టి, సినిమా దర్శకుల పేర్లు ఉన్నాయి కాబట్టి దాన్ని తొక్కేశారు. నెక్స్ట్ మీరు వచ్చారు, మీకు చెందిన వాళ్ళు కూడా అందులో ఎవరైనా ఉన్నారా? అందువల్ల మీరు బయట పెట్టలేదు. ఇప్పుడు సార్ ఒకటి, మాకు చెందిన వాళ్ళు కానీ ఇప్పుడు చందనోత్సవం కార్యక్రమంలో చనిపోయిన వారిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ రిలీజ్ చేశాడు. జనసైనికులు 2 చనిపోవడం చాలా బాధాకరం. డిప్యూటీ సీఎంగా వారు చేయాల్సిన పని ఏమండి? ప్రజలు ఎవరు చనిపోయినా వారందరికీ ఏదో బాధ్యతారహితంగా మేము చేశాము, తప్పు చేశాము, దీన్ని దిద్దుకుంటాము అనేది పోయి, జనసేనానికులు 2 చనిపోవడం చాలా బాధాకరమని వారిద్దరి గురించే అతను ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది డిప్యూటీ సీఎంగా చాలా బాధాకరం. వారు దాన్ని గమనించాలి. జనసేనానికులు ఎందుకు ఊరికే ఉంటున్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ ఈ యొక్క పరిరక్షణ, నేను సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాను అని, ముందుకు చేస్తానని చెప్పి ఊరికే మాటలు తప్ప, ఆరంభ శూరత్వం తప్ప వారిది అమలు పరచడంలో విఫలమయ్యారు అన్నది. ఎందుకు వారు కూడా నాకు తెలిసి ఈ లోపల నేను చంద్రబాబు నాయుడు గారికి భయపడుతున్నారేమో, లేకుంటే బీజేపీ పైన నుంచి ఏమన్నా అతనికి ముట్టికాయలు వేస్తుందేమో, నువ్వు ముందుకు పోవద్దనే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటి నుంచి చాలా చూసాం. మన కాశిరెడ్డి నాయన ఆశ్రమం నుంచి కూడా దాదాపు షెడ్లంతా పాల్గొట్టారు. అప్పుడు అడిగాం, ఆయన బయటికి రాలేదు. తిరుమలలో మన లడ్డులో జంతు కొవ్వు కలిసిందని మాత్రమే బయటకు వచ్చాడు. అక్కడ అంతమంది వైకుంఠ ఏకాదశి రోజు చనిపోయినా బయటికి రాలేదు. నిన్నటి రోజు సింహాచల దేవస్థానంలో 9 మంది చనిపోయినా కూడా, 8 మంది చనిపోయినా కూడా ఆయన బాధ్యతారహితంగా ఎందుకు డిప్యూటీ సీఎంగా, ఎందుకు సనాతన ధర్మ పరిరక్షకుడిగా వారు ముందుకు రాలేదు అని చెప్పి సూటిగా పవన్ కళ్యాణ్ గారిని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు దీంట్లో ఏదో ఒకటి నిర్ణయం తీసుకొని ముందుకు రావాలని కోరుతున్నాను. రాకపోతే రాలేదంటారు, వస్తే దేవాదాయ శాఖలో జోక్యం చేసుకున్నాడు అంటారు, రామనారాయణ రెడ్డి గారిని ఉద్యోగం చేసుకుని ఇట్లేదంటారు. అన్ని మాటలు మీవేగా. అంటే నేను చెప్పడము, సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని ఎవరంటున్నారండి? అందరు మంత్రులు అనడంలే, దేవాదాయ శాఖ మంత్రి కూడా నేను చెప్పడంలే నేను సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాను అని. కానీ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద ఉర్రూగుతున్నాడు కాబట్టి వారిని మాట్లాడమని కోరుతున్నా, వారిని ఇన్వాల్వ్ అవ్వమని కోరుతున్నా. ఏదో సామెత కూడా ఉందండి, కొత్తగా తీసుకున్న ఆయన మొత్తం ఒళ్ళంతా పెట్టుకున్నట్టని. సరే, అంటే మీ ఉద్దేశం బస్సు అదే అయి ఉండొచ్చేమో. నాకు నెక్స్ట్ ఇంకొక